హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఒక్కసారి చూడండి. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేశానో. మిగిలిన అన్నంతో, నైట్ మిగిలిన అన్నంతో మార్నింగ్ చేసుకోవచ్చు. ఏమైనా కర్రీస్ లేనప్పుడు కానీ ఈ విధంగా చేసుకొని తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా చేసుకొని చూడండి. ఇప్పుడు నేను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తానో ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీటెక్కినాక ఒక 2 ఎగ్స్, ఒక 2 ఎగ్స్ ఇప్పుడే కలపకూడదు, కొంచెం ఫ్రై కావాలి ఎగ్. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎగ్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, మంట హైలో పెట్టుకోవద్దు, ఎగ్ మాడిపోతుంది. ఫ్రై చేసుకోవాలి ఎగ్ని. ఇప్పుడు ఒక 2 కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి. ఇట్లా చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి మిర్చిని. చూడండి, ఎగ్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే స్మెల్ ఉండదు. స్మెల్ అనేది అస్సలే ఉండదు. మనకు నైట్ కానీ, మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ ఎప్పుడైనా కర్రీస్ సరిపోనప్పుడు మిగిలిన అన్నంతో ఈ విధంగా చేసుకోవచ్చు. వేడన్నంతో కూడా చేసుకోవచ్చు. మనం వేడన్నంతో కూడా చేసుకోవచ్చు. చూడండి, అన్నం ఇప్పుడు వేసాను కదా, ఇంకా కొంచెంసేపు దాకా ఒక 5 మినిట్స్ వేడి చేసుకోవాలి. ఇలా అన్నం మాడగా అంటకుండా ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకోవాలి. కారము తక్కువనే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటో సాస్, గ్రీన్ సాస్, అది కొంచెం వేసుకోవాలి. అన్నీ లైట్గా వేసుకోవాలి. గ్రీన్ సాసు, టమాటో సాసు, బ్లాక్ సాస్ మంచిగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చివరగా ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి, హాఫ్ నిమ్మ ఒక్క. ఇలా పిండుకోవడం వలన అసలు స్మెల్ అనేది, ఎగ్ ఫ్రైడ్ రైస్ స్మెల్లే ఉండదు. ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతే అండి వీడియో. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి.